ఇది కదరా మాస్ అంటే, ఇది కదరా ఊపు అంటే, ఇది కదరా బీట్ అంటే పక్కా లోకల్ మాస్ బీట్ తో అయితే కొట్టేశాడు మన తమనన్న. ఈ సాంగ్ కి రాబోయే రోజుల్లో ఓర మాస్ సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు. బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళిన ఫ్యాన్స్ చొక్కాలు చిరిగిపోతాయి, రికార్డులు లెగిసిపోతాయి. దీంట్లో మనం ముందుగా అనుకున్నట్టుగానే చిరంజీవి గారి కటౌట్ ముందు మన రామ్ చరణ్ గారు అయితే వేన స్టెప్ అయితే వేయబోతున్నాడు. మనకు ఇప్పుడు వచ్చిన వీడియోలో జస్ట్ ఒక ఫోటోనే రిలీజ్ చేశారు. అసలు చిరంజీవి గారి కటౌట్ ముందు రామ్ చరణ్ గారు ఐకానిక్ వేన స్టెప్ వేస్తుంటే ఆ విజువల్స్ ఊహించుకుంటేనే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పాలి. నాకు తెలిసి రామ్ చరణ్ గారి కెరియర్ లో బెస్ట్ టైటిల్ సాంగ్, బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అంటే రచ్చా సినిమా టైటిల్ సాంగే. ఇప్పుడు ఆ రచ్చా టైటిల్ సాంగ్ అయితే కొట్టి ఇదైతే నిలబడబోతుంది. రాబోయే రోజుల్లో ఈ సాంగ్ యొక్క బీట్స్ తో దేశం దద్దరెళ్ళబోతుంది. అదేంటి ఈ సాంగ్ లో డప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా, పాన్ ఇండియా రీచ్ అయితే అనే డౌట్స్ అయితే అసలు పెట్టుకోకండి. ఒక్కసారి హిందీ వర్షన్ తమిళ వర్షన్ అయితే వినండి, తెలుగు కంటే ఆ రెండే బాగున్నాయి. ఈ సాంగ్ తో గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ అయితే 5th గేర్ కి అయితే వెళ్ళిపోయాయి. ఇంకా ఈ సాంగ్ చూసాక కొంతమందికి అయితే డౌట్ అయితే రావచ్చు, అదేంటయ్యా అంటే ఇప్పుడు చూపించిన స్టెప్స్ కి లిరిక్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు కదా అని. అది జస్ట్ లిరికల్ వీడియో కోసం కట్ చేసిన స్టెప్స్ అవి. మెయిన్ సాంగ్ వచ్చేసరికి అయితే ఇలా ఉండదు. మనం చూసింది ఇప్పుడు జస్ట్ 5% మాత్రమే. ఇంకా ఈ సాంగ్ లో 80 సెకండ్స్ సింగిల్ టేక్ స్టెప్ కూడా ఉంది. ఇంకా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే అదిరిపోయినాయి, అంతే మెరిసిపోతున్నాడు పాటలో. హెలికాప్టర్ లో నుండి బాబు ల్యాండ్ అయ్యాడు సార్, ఆ పోస్టర్ అయితే అదిరిపోయింది అంతే. అసలు ఈ సాంగ్ కి అయితే పని కట్టుకుని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తారు, అసలు అవేమి పట్టించుకోకుండా ఆ వైబ్ ని అయితే ఎంజాయ్ చేయండి. రేపు ఈ సాంగ్ బీట్ కి బీసీ సెంటర్ లో అయితే దద్దరిల్లిపోతాయి. ఆ రేంజ్ లో ఇచ్చాడు తమనన్న బీట్స్ అయితే. ఇంకా ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.